నమస్తే అండి. ఈరోజు నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ ధన్యవాదములండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు. నేను ఈరోజు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చలికాలము స్టార్ట్ అయింది. డిసెంబరు చాలా చలిగా ఉంది. రాత్రులతో చాలా బాగా చలేస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా హాట్ వాటరే తాగుతూ ఉండండి. ఫ్రిడ్జ్‌లో ఉన్న కూల్ డ్రింకులు అవాయిడ్ చేయండి. ఆహ్, బయట ఉన్న ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. ఎంత వీలైనంత ఎంత వీలైనంత వరకు మాత్రం ఇంట్లోనే ఫుడ్డు చేసుకుని, ఆహారం వండుకొని వేడిగా తినండి. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా తినండి. నిలవైపోయిన ఆహార పదార్థాలు తినకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా బావుంటారు. మనం బావుంటేనే ఆళ్ళు బావుంటారు. ఆళ్ళు బావుంటే మనం ఉంటాం. చుట్టుపక్కల కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా పెట్టుకోండి. ట్యాంకీలో కూడా క్లీన్ చేసుకోండి. బయటున్న నిల్వ వాటరు వంపేసి ఫ్రెష్‌గా పెట్టుకోండి. అప్పటికప్పుడు పురుగు రాకుండా అప్పటికప్పుడు ట్యాంకీ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. మనం ఆరోగ్యంగా ఉండండి. చెడు చె పొడి చెత్త, తడి చెత్త కూడా వేడిగా పట్టండి. అప్పటికప్పుడు ఇంట్లో కూడా పురుగు రాకుండా ఉంటుంది. అలాగే మనం తినే ఫుడ్ కూడా ఆహారంగా తీసుకోండి. అప్పుడే బాగుంటాము. ఏమంటారు? అంతే కదా! సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందరూ మనం ఉండాలండి. అలాగే మనం ఎప్పుడు చూసినా కూడా చలికాలంలో మనం బయటికెళ్ళినప్పుడు కూడా వీలైనంత వరకు ముసలివాళ్ళు బయటికి వెళ్ళకుండా చూసుకోండి. అంత అవసరం ఉంటే కనుక ఈ టైంలో కూడా తీర్థయాత్రలు అవి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తీర్థయాత్ర పెట్టుకోకండి. సమ్మర్‌లోనే అప్పుడే పెట్టుకోండి. చలి మాత్రం ఈ సంవత్సరం చాలా విపరీతంగా ఉందండి. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా షర్టులు అవన్నీ దుప్పట్టు ఎక్కువగా ఎగేజ్ చేసుకోండి. మనం ఎగేసుకున్న దుప్పట్టే ఎక్కువ ఉంటాయండి. ఈ సంవత్సరం మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక ప్లాన్‌గా వెళ్ళండి. ఈ చలికాలం చాలా విపరీతంగా ఉంది. అలాగే మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప, కటాక్షం, ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ని షేర్ కొట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి. ఇంతవరకు నా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదములండి. చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా హాట్ వాటర్ తాగండి. ఆహారం కారణమైన ఫుడ్ తినండి. వేడిగా ఫుడ్ తినండి. ఉడకబెట్టుకునే తినండి. బెండకాయలైనా, బంగాళదుంపలు బాగా వాష్ చేసుకొని నీట్‌గా శుభ్రంగా పరిశుభ్రం చేసుకొని తినండి. ఏమంటారు? అంతే కదా! థ్యాంక్ యూ.